లై గారు, మీరు ఆ క్యారెక్టర్ గురించి మీరు ఒక సీనియర్ యాక్టర్స్గా మీరు కామెంట్ చేయాలంటే తన క్యారెక్టర్ గురించి ఏం చెప్తారండి? హృతిక ఆ, జస్ట్ మీరు ఇప్పుడు టీజర్ చూసుంటారు కదా. సో షీ హ్యాస్ ఎన్ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఏంటని మీకు తెలుస్తుంది, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్కేరీ. చాలా చాలా డిఫికల్ట్. జస్ట్ ఐస్లో అంత ఇంటెన్సిటీ క్రియేట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. తను చాలా బాగా చేసింది. అండ్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ తనే మరి. సో షీ డిడ్ ఇట్ ఎక్సలెంట్లీ. అండ్ ఇంతకంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ మోర్. జగపతి బాబు గారు, ఈ సినిమాకి అంతేకాకుండా అమ్మాయి రెక్కింది, గిల్లింది, కాళ్ళు తొక్కింది, చాలా చాలా అది ఆఫ్ స్క్రీన్ టార్చర్ పెట్టింది ఈ అమ్మాయిని. ఆఫ్ స్క్రీన్ జగపతి బాబు గారు, ఇప్పుడు మీరు ఈ కథను మీరు చెప్పినప్పుడు మీకు ఎక్కడైనా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నదా మీకు, లేకపోతే ఒరిజినల్గా మీరు ఏంటి, హౌ డిడ్ ఇట్ జనరేట్ అండి? కాదు, అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ వదిలేసి ఈమెను స్క్రాచ్ చేసింది అంటే అది పట్టించుకోకుండా మళ్ళీ కథకి వస్తాడు నాగేంద్ర. దాంట్లో చాలా థ్రిల్లింగ్ ఉంది. అది ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల స్క్రాచ్ చేసింది, అది బాగుందంట. ఏం చెప్పాలి, చూపించమ్మా. ఓకే, సారీ. యా నాగేంద్ర, అది ఆనెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఎర్లియర్ కూడా విమెన్ ఉండేవారు ఫ్యాన్స్ కింద, లేడీస్ చాలామంది. ఇప్పుడు విలన్ అయిన తర్వాత యంగర్ లేడీస్, యంగర్ గర్ల్స్ కూడా ఫోన్లు చేయటాలు, కలవాలనుకోవటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో దానికి కనెక్టెడ్గా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ నాకు బ్రాండింగ్ ఇద్దరు ఆడాళ్ళు ఉంటే, ఇద్దరు హీరోయిన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ దాన్ని మళ్ళీ ఫస్ట్ టైం ఇన్నేళ్ల తర్వాత క్యాష్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ బాబు. అంటే ఈ సినిమా ఇది జెన్జీ బ్యాచ్ ఇప్పుడు ఉన్న దానికి కనెక్ట్ అవుతుందా సార్? అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అలా ఆ విధంగా ఎంఐ జెన్జీ కదా, మరి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. జగత్ బాబు గారు సార్, ఈ స్టోరీ అంటే అంటే దో యూ మైట్ నాట్ హ్యావ్ టేకెన్ ద ఇన్స్పిరేషన్ డైరెక్ట్లీ, ఇది మీ వర్షన్ ఆఫ్ నిశ్శబ్ద్ అనుకోవచ్చా? సారీ, మీ వర్షన్ ఆఫ్ నిశ్శబ్ద్ అనుకోవచ్చా? ఇది అన్ని మిక్స్ ఉంటుందండి. ఇట్స్ అ కాక్టైల్. అంటే దే విల్ బీ, ఇట్స్ నాట్ యాజ్ స్ట్రైట్ as దట్. దే విల్ బీ ట్విస్ట్స్. ఆ ట్విస్ట్సే కావాలి కదా సినిమాకి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. అందుకని అంటే ఇది ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే, డైలాగులు వాటిల్లో కూడా ప్రతిదీ కూడా బాగుండాలి, ప్రతి మాట గుచ్చుకోవాలి, ప్రతి దాంట్లో ఒక ట్విస్ట్ ఉండాలి, ఒక ఫీల్ ఉండాలి అనే దీని మీద అనుకున్నాం. అండ్ దట్స్ వాట్ వీ ట్రై టు అచీవ్ అనమాట. అంటే ఆ టైంలో కూడా లైక్ నిశ్శబ్ద్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇట్ హ్యాస్ సమ్ అన్కన్వెన్షనల్ థింగ్స్. సో ఇక్కడ ఈజ్ ఇట్ బీయింగ్ కన్వెన్షనల్ ఆర్ అన్కన్వెన్షనల్? ఇట్ విల్ బీ కన్వెన్షనల్ మోస్ట్లీ, లిటిల్ అన్కన్వెన్షనల్. కావాల్సినంత డోస్ అన్నీ ఉన్నాయి. సార్ భరద్వాజ్ గారు, సినిమా ఎప్పుడు రిలీజ్ సార్? ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తారా? ఈ సమ్మర్ రిలీజ్ చేద్దాం. మే 14th అనుకుంటున్నాం. బట్ సెన్సార్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో డిపెండ్స్ ఆన్ మచ్ ఆన్ సెన్సార్. చాలామంది సమ్మర్ కొద్దిగా ఐపీఎల్ ఎఫెక్ట్ ఉండి మొత్తం అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అందుకే పెద్ద సినిమాలు కూడా రెడీగానే ఉన్నాం. సెన్సార్ అయితే ప్రాబ్లీ 14 అనుకుంటున్నాం. సెన్సార్ అవ్వకుండా డేట్లు చెప్పకూడదు కదా, సో ప్రాబబిలిటీ చెప్తున్నాను. గతంలో వేసుకున్నారు కదా సార్, అంటే డేట్ అనౌన్స్ చేసి ఫస్ట్లో చేసేవాళ్ళు చేస్తారమ్మా. నేను చట్టానికి బద్దుండై ఉంటాను కాబట్టి చట్టబద్ధంగా చెప్తున్నాను. ఈ మధ్య కొద్దిగా అంటే పర్సంటేజ్ మాట్లాడుతున్నారు కదా, ఫస్ట్ నుంచి అయితే కొద్దిగా మాకు పర్సంటేజ్ అలా ఇస్తేనే థియేటర్లో రిలీజ్ చేస్తామంటున్నారు. మరి అది మీకు ఇప్పుడు అసలు నేను పుట్టిన కాడి నుంచి పర్సంటేజ్ అడుగుతున్నాను, పర్సంటేజ్ ఆడతాం సినిమాలు. నేను కానీ నారాయణమూర్తి గారి సినిమాలు కానీ పర్సంటేజ్ ఆడతారు, మేము అట్లాగే ఉంటాం. సో దానికి మాకు డిస్ప్యూట్ లేదు థియేటర్స్తో. కానీ గిల్డ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, మీరు ఇప్పుడు ఎలా? గిల్డ్ వాళ్ళకి సంబంధం ఏమో, గిల్డ్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో మెజారిటీ సినిమాలు పర్సంటేజ్ మీద ఆడుతున్నాయి. సో దాని మీద లేదు. పైగా మన క్వశ్చన్స్ టైం లేదు, తక్కువ టైం ఉంది. జనరల్ క్వశ్చన్స్ వద్దు, సినిమాని గురించి మాట్లాడదాం. సినిమా అంటే మీ సినిమా కూడా ఎఫెక్ట్ పడుతుందా? పడదు, పర్సంటేజ్ ఆడుతున్నాం. థ్యాంక్ యూ. సార్, చరిత్ర చిత్ర బ్యానర్ని చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ చూస్తున్నాం. సో మీరు ఇంతకుముందు సినిమా చేసినప్పటికీ ఇప్పుడు ఈ సినిమాకి మధ్య పరిస్థితులు చాలా మారినాయి. సో యాజ్ ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీరు గమనించిన తేడా ఏంటి అసలు ప్రొడక్షన్ సైడ్? నేను పచ్చని సంసారం అని ఒక సినిమా తీశాను. 6 రోజులు అక్కడ అదేమంటారు ఏవిఎం స్టూడియోలోనే పడుకున్నాం, అన్ని పనులు చేసుకుంటాం.
6 రోజుల్లో నాకు డిసెంబర్ 27 మొదలెడితే 27 పొద్దున మొదలెడితే డిసెంబర్ 31వ తారీఖు 5వ రోజు రాత్రి కాపీ చూడగలిగా. కానీ ఈ సినిమాకి దగ్గర దగ్గర 2 నెలలు ల్యాబ్లోనే పడుకుని ఉంటే ఇప్పుడు రేపు చూస్తున్నాం. అంత తేడా ఉంది. ఇది 6 రోజులకి 60 రోజులకి తేడా, అంత తేడా వచ్చింది టెక్నాలజీ మారినాక. అంటే ఓన్లీ టెక్నికల్గానా లేదంటే మేకింగ్లో ఏమన్నా? టెక్నికల్గానే ఏం లేదు. ఇప్పుడున్న క్వాలిటీకి వచ్చేటప్పటికి డిజిటల్లో క్వాలిటీ రావాలంటే ప్రతి దీంట్లో ముక్కగా చేయాలి. ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్గా వచ్చేసేది కదా, ఈజీగా ఒక రోజులో పని అయ్యేది, ఇక్కడ నెల రోజులు అవుతుంది ఒక్కొక్క పని అట్లా. సార్ నిన్న తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. వాళ్ళు 8 వీక్స్ 6 వీక్స్ స్మాల్ ఫిలిమ్స్కి 8 వీక్స్ పెద్ద సినిమాలకి ఓటీటీ విండో కావాలనేది వాళ్ళు బలంగా వినిపించారు వాయిస్. బట్ వేరేజ్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేతలకి మెజారిటీ ఆఫ్ ప్రజెంట్ ప్రొడ్యూసర్స్ అపోజ్ చేస్తున్నారు. మీ ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వద్దన్నాను కదా, బట్ ఏమైనా మొదటి నుంచి మనం 8 వారాలు కావాలని అడుగుతున్నాము. బట్ ఇప్పుడు కాదు, వేరేగా చర్చిద్దాం ప్లీజ్, ఎందుకంటే టైం లేదు ఇక్కడ, టైం కాన్స్టెంట్. మేము సార్ బాబు గారు సినిమాని గురించి ఏదైనా మాట్లాడదాం. అది కావాలంటే నేను సపరేట్గా వస్తాను, మీకు ఏదైనా అడగండి, ఎన్ని గంటలైనా మాట్లాడతాను. సార్ బాబు గారు ఇక్కడ సార్. సో లయ మేడం ఇందాక టీజర్లో చూస్తే యోగి ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళందరికీ ఇంటికి పిలిచి విషయం పెట్టి చంపేస్తూ ఉంటుంది. సో మరి మీ వదల ఫ్యామిలీ వరల్డ్లోకి వచ్చిన థియేటర్కి సో ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది? కేవలం ఓన్లీ ఫ్యామిలీ డ్రామా మాత్రమే ఎంగేజ్ చేస్తుందా? ఇంకా అదర్ దాన్ మీరు అనుకున్న పాయింట్ ఎంతవరకు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది సార్? వాళ్ళు కూడా చంపేస్తాం. థియేటర్లో కూర్చోబెట్టి చంపేస్తారా? అంటే కోడి రామకృష్ణ గారి భాషలో చంపేయటం అంటే బ్రహ్మాండం అని, అది ఆ బ్రహ్మాండం అది. ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు భరద్వాజ కానీ, జగపతి బాబు కానీ, లయ కానీ వీళ్ళందరితో సినిమా తీయాలని ఎందుకు అనిపించింది మీకు? అలా ఏమనిపించలేదు. నేను కేవలం భరద్వాజ్ గారిని కలిశాను. ఆయన ఎంత చేయడం అసలు మీరు అందరూ ప్రొడ్యూసర్ అంటుంటే నేను వెనక చూడాల్సి వస్తుంది ఎవరా అని. ముందు అది అసలు కాదు, నేను ప్రొడ్యూసర్ని కానే కాదు, అది వాళ్ళ అభిమానంతో అలా అంటున్నారు. కానీ నేను జస్ట్ ఈ మూవీకి సహకరించాను అంతే.